ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మనం ప్రభు పాదాల చెంత చేరి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాగ్దానాలను ధ్యానం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. మీలో చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత వాగ్దాన సందేశాన్ని విని ఆత్మలో బలపడుతున్నట్లుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను కూడా ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవుని వాగ్దానాలే మనకు బలం. క్రైస్తవుడు ఎక్కడ ఆనందించగలడు అంటే దేవుని వాక్యములోనే. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు అనే మాట 112వ కీర్తనలో మనం చూస్తాం కదా. సో దేవునిలో మనం ఆనందించడం నేర్చుకోగలిగితే, వాగ్దానాలను బట్టి ధైర్యంగా బ్రతకడం నేర్చుకోగలిగితే ఏ సమస్య మనల్ని కృంగదీయదు, ఏ శ్రమ కూడా మనల్ని వెనుకకు లాగలేదు. ప్రభువులో ముందుకే సాగిపోయే అనుభవంలో మనం కొనసాగుతాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 8వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామా. Psalm 8:6. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. యు మేడ్ హిమ్ టు హ్యావ్ డొమినియన్ ఓవర్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. 8వ కీర్తనలో దేవుడు మనిషి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రేమ, మానవుల మీద దేవునికున్న ఆశ్చర్యకరమైన ప్రణాళికలు ఇందులో మనకు తెలియపరచబడ్డాయి. యెహోవా, నీ నామం ఎంత ప్రభావం గలది భూమి మీద, ఆకాశములో నీ మహిమ ఎంత గొప్పది. ఈ మాటలన్నీ కూడా తెలియచేస్తూ కీర్తనకారుడు మహిమా ప్రభావముల చేత మానవుడు అలంకరించబడ్డాడని, లేదా మహిమా ప్రభావంతో దేవుడు వానికి కిరీటాన్ని ధరింపజేశాడనే వాస్తవాన్ని తెలియచేశాడు. నిజమే, దేవుడు మనిషిని సృష్టించడంలో దేవునికి ఉన్న ప్రాథమికమైన ఉద్దేశం ఇదే. మనందరం అధికారం కలిగిన వారంగా బ్రతకాలని, సృష్టి మీద అధికారం కలిగిన వారుగా ఉండాలని దేవునికి ఆలోచన. ఆది పితృలైన ఆదాము హవ్వలను దేవుడు కలుగు చేసి వారిని ఏదెన్ తోటలో ఉంచిన తర్వాత దేవుడు వారిని విశేషంగా ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని ప్రభు వారికి చక్కని మాటను తెలియజేశారు. అధికారం ఇచ్చిన దేవుడు. అయితే మానవుడు దేవుని మాటను ధిక్కరించటం వలన, ఆయన ఆజ్ఞకు లోబడక ఇష్టానుసారం జీవించడం వలన తనకున్న అధికారాన్ని కోల్పోయాడు, బానిసగా మారిపోయాడు. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడని బైబిల్ సెలవిస్తున్న రీతిగా మానవుడు దాస్య గృహంలోనికి వెళ్ళిపోయాడు. అయితే సువార్త సత్యం ఏంటంటే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి మనందరి కోసం సిలువ మీద మరణించి ఆయన చేసిన పని ఏంటంటే మరలా అన్ని విషయాల్లో మనకు అధికారం ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం. క్రీస్తు ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లోనికి అంగీకరిస్తున్నారో వారిని బానిసత్వం నుండి విడిపించి దాస్య గృహం నుంచి బయటికి తీసుకొచ్చి అధికారం కలిగిన వారిగా నిలబెట్టాలనే ప్రభు అని యేసు సిలువలో మన కోసం మరణించారు. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే నీ చేతి పనుల మీద నువ్వు వానికి అధికారం ఇచ్చి ఉన్నావని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఎందుకు మనకు అధికారం ఇవ్వగలడు అంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి. పౌలు భక్తుడు ఇదే విషయాన్ని రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని. యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా. బైబిల్ సెలవిస్తున్న మాట ఆయన సర్వాధికారము కలిగిన దేవుడని. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టే యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులను సువార్త పని మీద పంపిస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు వారికి అధికారం ఇచ్చాడని. దయ్యముల శక్తి మీద వారికి అధికారం ఇచ్చిన దేవుడు రోగములను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి వారిని పంపించినప్పుడు వారు వెళ్ళి మొదట సువార్తను ప్రకటించి ఆ తర్వాత రోగులను స్వస్థపరిచారని సువార్తల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, దయ్యముల శక్తి మీద అధికారం ఇచ్చిన దేవుడు ఆయన. చాలాసార్లు దురాత్మలు, దయ్యపు శక్తులు నిన్ను వెనుకకు లాగాలని, విశ్వాసం నుంచి నిన్ను బలహీనపరచాలని, మీ విరోధన అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరిగిలాడుచున్నాడని పేతురు భక్తుడు అన్నట్టుగా అపవిత్రాత్మ శక్తులు అనేక సందర్భాల్లో నీ విశ్వాసపు యాత్ర నుంచి వెనక్కు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామము నీకు అధికారం ఇస్తూ ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది, ఆయన నామములో అధికారం ఉంది. ప్రభువుని ఆశ్రయించినప్పుడు మరల నీకు అధికారం అనుగ్రహించబడుతుంది. రక్షించబడిన వారు ఇకపై బానిసలు కాదు, రక్షించబడిన వారు ఇకపై దాస్యగృహంలో ఉన్నవారు కాదు, వారు విడుదల పొంది దేవుని అధికారంతో దేవుని కోసం పనిచేసేవారు. యూ హ్యావ్ బీన్ గివెన్ అథారిటీ టు వర్క్ ఫర్ గాడ్. దేవుని కోసం పని చేయడానికి నీకు అధికారం ఇవ్వబడింది.
ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చిన దేవుడు. ఇంకెందుకు కృంగిపోతున్నావు? ఇంకెందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? చాలాసార్లు నాలో ఏమీ లేదండి, నేను పనికి మాలిన దాన్నండి, పనికి మాలిన వాడినండి, నేను అదండి ఇదండి అని చాలామంది కృంగిపోతూ ఉంటారు. అఫ్కోర్స్ ఒకప్పుడు మనందరం అలాంటి వాళ్ళమే. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని అధికారంతో నింపాడు. ఆయన కోసం పని చేయడానికి శక్తినిచ్చాడు. ఆయన ధైర్యంగాను ముందుకు సాగిపోవాలి. కృంగుదల, నిరాశ, నిస్పృహ వీటన్నిటిని బయటికి నెట్టి వేసి దేవుని కొరకు నువ్వు పని చేయగలిగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు వాడబడగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది. దేవుడు నీకు అధికారం ఇచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, బలాన్ని ఇచ్చిన దేవుడు. పౌలు భక్తుడు అందుకనే అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. దేవుడు నన్ను బలపరచకపోతే నేనేమీ చేయలేను, కానీ ఆయన నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేయగలుగుతున్నాను. నువ్వు చేయగలవు. అపవాదు నువ్వు చేయలేవు అంటున్నాడేమో, నీ వల్ల కాదు అంటున్నాడేమో, నువ్వెందుకు పనికిరావు అంటున్నాడేమో. నమో ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభు ద్వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నీకు విజయం ఉంది, అధికారం ఉంది. దేవుడు నిన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహిమల దేవానికి స్తోత్రాలు. నీవు మాకు అధికారం ఇచ్చిన దేవుడు నాయన, నీకు వందనాలు. సిలువలో నీవు మా కోసం మరణించడం వలన, నీవు మా కోసం ప్రభువా నీ ప్రాణాన్ని త్యాగం చేయడం వలన, ఒకనాడు పాప బానిసత్వంలో బానిసలుగా మూలుగుతున్న మమ్మల్ని విడిపించి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చి అధికారం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా, నువ్వు గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు. బలపరిచి కృపలో వాడుకుని మా ప్రియులు ఎవరెవరైతే కృంగుదల, నిరాశలో, వైఫల్యంలో ఉన్నారో వారందరినీ లేవనెత్తి నీ కృపలో స్థిరపరచను. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.